మీ దగ్గరికి రామకృష్ణ గారు, ఈ ఇరాన్ పని అయిపోయిన తర్వాత క్యూబా సంగతి చూస్తా అని ఆయన ఇంకొక ప్రకటన ఇచ్చారు. స్పెయిన్ వాళ్ళ ఎయిర్ బేస్లు వాడుకోవడానికి అమెరికా ఇజ్రాయెల్ వాడుకోవడానికి అంగీకరించకపోతే కత్తి పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, లేకపోతే నీ మీద టారిఫ్స్ వేస్తారు, ఇరాన్ మీద నేను దాడి చేయడానికి నీ ఎయిర్ బేస్లు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే టారిఫ్లు అని వాళ్ళు లొంగొచ్చారని ఈయనే ప్రచారం చేస్తారు. వాళ్ళు మేము లొంగలేదు, మేము ఇచ్చే సమస్య లేదని చెప్తా ఉన్నారు. రేపొద్దున ఒకవేళ భారత్లో అవసరమైతే, ఇప్పుడు ఏదో ఒక అధికారి మాట్లాడాడు, మనం ఖండించాం, ఆయనకే మొహమాటం లేదు, ట్రంప్ గారికి బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తాడు, ఆమె ఇండియా నావల్ బేస్లు నాకు ఇచ్చి తీరాల్సిందే, లేదా ఎయిర్ బేస్లు నాకు ఇచ్చి తీరాల్సిందే, అవసరమైతే, అవసరమో కాదో నాకు తెలియదు జియోగ్రఫికల్గా, అవసరమైతే అవి ఇవ్వాల్సిందే అని అడిగాడు అనుకోండి, మనం కాదనే పరిస్థితి మీకేమైనా కనపడుతుందా? ఎందుకంటే స్పష్టంగా ఇవ్వకపోతే మీ ఎంత చూస్తారంటున్నాడు. చివరికి నెల రోజులు ఇప్పటిదాకా రష్యా నుంచి మనం చమురు ఆపలేదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆయన వాళ్ళ అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఒక నెల రోజులు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇండియా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడానికి మేము ఓకే చేస్తున్నాం అని. మన స్వతంత్రత ఎటుపోయింది, లేకపోతే మన మార్కెట్ని బట్టి, మన కొనుగోలుదారు, మన వినియోగదారుని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వం చెప్పింది. నువ్వెవరు అన్న మాట రాలా ఇప్పటిదాకా దాని మీద. కనీసం ఆయిల్ కొనుక్కోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని వాళ్ళు ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నమస్కారం సార్. మీకు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, సంజయ్ గారికి, అట్లాగే కిషోర్ పోరెడ్డి గారికి. సార్ ఇవాళ అంటే స్పెయిన్ ని వాళ్ళు మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా కూడా స్పెయిన్ లొంగలేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ పార్లమెంట్ లో కూడా వాళ్ళు దాన్ని నిక్కచ్చిగా ఖండించారు. ఏదైతే ఆ పసిపిల్లలు 165 మంది పసిపిల్లల హత్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా నిర్ద్వందంగా అమెరికా యొక్క పెత్తందారీ వ్యవస్థని, ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దమనకాండని వాళ్ళు క్లియర్ గా ఖండించడం జరిగింది స్పెయిన్. సో అటువంటి తరుణంలో ఇవాళ భారత్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈనాటి వరకు ఇటువంటి ఏదొచ్చినా కూడా అంటే నేను వ్యక్తిగా ఎవరిని వీక్ అనను కానీ ఇన్ వ్యూ ఆఫ్ స్ట్రెంగ్త్ వాళ్ళకున్న పార్లమెంట్ లో ఉన్న బలాబలాలు చూసుకున్నప్పుడు ఐకే గుజరాల్ గాని, చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళకి చాలా తక్కువ బలం ఉంది సపోర్ట్. ఈవెన్ దెన్ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా నిటారుగా నిక్కచ్చిగా నిలబడి ఖండించడం, మాట్లాడడం జరిగింది. అట్లాగే 1986 లో అమెరికా వచ్చి శ్రీలంకలో మన రేడియో స్టేషన్ మేము అక్కడ పెడతాము అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ససేమేర కుదరదు, మాకు మీకు పెద్ద దూరం లేదు, శ్రీలంకకి పెద్ద దూరం లేదు, మీరు అక్కడ వచ్చి ఇటువంటి పెట్టడానికి యాక్టివిటీస్ చేయడానికి కుదరదు అని చెప్పి ఆయన ఆపించడం జరిగింది. సో ఇరాక్ పైన దాడి జరుగుతున్న సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు అమెరికాలోనే ఉన్నారు. దాని గురించి అక్కడ ప్రెస్ వాడు ప్రశ్నించినప్పుడు నిర్మోహమాటంగా ఇది తప్పు, జరగకూడదు అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చర్యలను మనం ఖండించే అంత ధైర్యం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇవాళ ఆయిల్ కొనే విషయమై వాళ్ళ యుఎస్ ట్రెజరీ నుంచి ఒక ప్రకటన వస్తుంది. ఏమని, మేము 30 రోజుల పాటు పర్మిషన్ ఇస్తున్నాం ఇండియాకి రష్యా నుంచి కొనుక్కోవడానికి, దానిపైన ఎటువంటి సుంకాలు ఉండవు, ఈ 30 రోజుల పాటు సుంకాలు ఉండవు. అంటే అంతకు ముందు చేసిన దానికి కానీ తర్వాత చేసిన దానికి వాళ్ళ రిటాలియేషన్ వాళ్ళని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అదే విధంగా నిన్న వాళ్ళ దీంట్లోనే వాళ్ళు చెప్పడం జరిగింది, మేము చైనాతో వ్యవహరించినట్టుగా ఇక ఇండియాతో వ్యవహరించాం, చైనా ఎకానమీ పెరగడానికి వాళ్ళతో మేము తీసుకున్న ఇదంతా తప్పు జరిగింది. వేరే ఇండియా విషయానికి వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా మా ప్రజల యొక్క లాభాన్ని, మా దేశానికి కావాల్సిన లాభాన్ని ఆలోచించే మేము పని చేస్తాం తప్ప వీ డోంట్ అలౌ ఇండియా టు గ్రో. భారతదేశం పెరగడానికి కాసంగా మేము ట్రేడ్ డీల్ చేసుకోవట్లేదు, మా ప్రజలు పెరగడానికి, మా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం అని వాడు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. సో అటువంటి తరుణంలో ఇవాళ మళ్ళా ఇప్పుడే ఒక 4 గంటల క్రితం అఫీషియల్ గా వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఏది మన అధికార పార్టీ దగ్గర నుంచి ఏమని, 30 రోజుల పాటు ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకోవడానికి మోడీ గారి యొక్క చాకచక్యత అద్భుతంగా పనిచేసింది. సో అది రాహుల్ గాంధీ ఫేస్ పైన ఒక కోడిగుడ్డు విసరడం లాంటిది. అంటే 30 రోజులు అతను పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనం ఎంత ఘనకీర్తి సాధించామని మనం ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఎంత బానిసత్వానికి మనం లొంగిపోయాం, ఎంత ఊడిగం చేస్తున్నాం అనేది ఇక్కడ ఆలోచించినప్పుడు, ఇక మీరు అడిగిన ప్రశ్న, నేను వాడుకోవడానికి మీ బేర్ బేస్లు, నేవల్ బేస్లు కావాలి అని అతను కనుక గట్టిగా బెదిరిస్తే వీళ్ళు
అంటే చమురు విషయంలో వీళ్ళ యొక్క బలహీనతలు ఈ ఒక్క విషయమే కదా సార్, గత 4-5 నెలలుగా జరుగుతున్న సీక్వెన్స్ ని కానీ మనం గమనించుకున్నప్పుడు ఓకే భారత ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు, భారత ప్రభుత్వం మాట్లాడవలసిన తీరు, ఓకే ఈవెన్ ఇవాళ స్టేట్మెంట్ లో కూడా మేము సుంకాలు విధించము ఈ 30 రోజుల పాటు అన్నప్పుడు ఓకే ఒక పక్క నుంచి ఏం చెప్తున్నారు, డ్రాఫ్ట్ లేఅవుట్ ఇది మాత్రమే జరిగింది, ఇంకా మనం ఫైనల్ అవును సంతకాలు అవును పెట్టలేదు అవును అంటున్నారు. అవును అవును సో ఫైనల్ సంతకాలు పెట్టకుండానే వాడు మీకు సుంకాలు విధిస్తాననే బెదిరిస్తుంటే దాని గురించి మనం నోరు విప్పి ఆ అనే పదం మాట్లాడడానికి కూడా భయపడి వస్తా ఉంటే ఓకే ఇక వారు ఏది కోరితే అది వీళ్ళు చేయడానికి సిద్ధంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళ భారతదేశ ప్రజలు చాలా చాలా మీమాంసలో ఉన్నారు. ఎందుకు ఇంత లొంగిపోయి ప్రవర్తించాల్సిన పరిస్థితిలో భారతదేశం ఉంది అని ఆలోచించినప్పుడు అంతు చిక్కిన ప్రశ్నగా ఇది మిగిలింది కటారి గారు.